అలా వెళ్తూ ప్రకృతి అందాలను చూసుకుంటూ వెళ్తూ ఉండడమే. ఎందుకైనా డ్రైవర్ లైఫ్ అంటే ఇది ఒక అనుభూతి. చేదు కష్ట సుఖాలని అన్నీ చూస్తూ ఉంటాం. కష్ట సుఖాలు అన్నీ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అంతే సంతోషిస్తారు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో మాత్రం. చాలా మంది అనుకుంటున్నారు డ్రైవర్ లైఫ్ అది ఇది అని చెప్పి, కానీ మిగతా డ్రైవర్స్ని రెస్పెక్ట్ ఎవరు ఇవ్వరు. చూసిన పోలీస్ వాళ్ళ దబాయింపులు, ఆర్టీఓలు వాళ్ళు వీళ్ళు చిన్న చూపు. డ్రైవర్స్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఒక డ్రైవర్ లేకపోతే ఏది జరగదు. మన పొద్దున తాగే పాలు కాఫీ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఏ చిన్న వస్తువు అయినా, నిత్యావసర వస్తువు అయినా ఒక డ్రైవర్ చేరవేస్తేనే ఆ ఊరికి చేరుతాయి, ఎక్కడికైనా చేరుతాయి. అది మాత్రం గుర్తుండదు. అరే డ్రైవరా అనే చిన్న చూపు. ఎందుకండి ఇంత డ్రైవర్లు అంటే అంత హీనంగా చూస్తుంటారు? చేస్తుంటారు, డ్రైవర్లు తప్పు చేస్తుంటారు, లేదు అన్ను. కానీ ఎవరో ఒక 100కి 10 మంది చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరిని నిందించడం, దూషించడం తప్పు కదా. ఎక్కడైనా కానీ, ఎక్కడైనా కంపెనీలో పోయినా కూడా డ్రైవర్లతో కొద్దిగా రూడ్గా మాట్లాడటం, సెక్యూరిటీలు కానీ ఇది నేను ఫేస్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. ఇంకా ఆర్టీఓలు, పోలీసులు ఉంటారా, ఉన్నవి లేనివి మరి అడుగుతూనే చేస్తుంటారు. కూడా వాళ్ళకి ఇచ్చే సొమ్ములు ఇస్తూనే ఉండాలి. ఇంత కష్టపడి తెచ్చుకొని ఇంత కష్టపడి డే అండ్ నైట్ నిద్ర లేకుండా కష్టపడుతున్నా కూడా ఇది లేదు. ఇదిగోటి ఇది వచ్చి వెల్దుర్తి అనమాట. ప్రజెంట్ అయితే వెల్దుర్తి ఆంజనేయ స్వామి టెంపుల్ రైట్ సైడ్లో ఉంది, చూపిస్తానండి. మా బాస్, ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఎక్కువగా నమ్మేదంటే ఆయన్ని, అయ్యప్ప స్వామిని, అంటే మా ఇంటి దేవుడిని. చూడండి ఆపోజిట్ వస్తున్నారు. అవసరమా హైవేలో ఆపోజిట్ రావడం? పొరపాటు ఏదైనా జరగడానికి జరిగితే ఎంత ఇబ్బంది పడతారు. వాళ్ళతో పాటు యువతల వారు కూడా ఇది కావాలి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అబవ్ అనుకుంటా మొన్న బస్సు యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ ప్లేసే. మీకు ఆ ప్లేస్ కూడా చూపిద్దామని చెప్పి లాంగ్ బ్లాగ్ చేయాలని చెప్పి అదే పనిగా చేస్తున్నా. ఆ రోజైతే ఆ సిచ్యువేషన్లో నేను ఇంకా యూట్యూబ్ అంతగా యూజ్ చేయలేదు. ఛానల్ ఓపెన్ చేసి 1 ఇయర్ 1.5 ఇయర్ పైన అయినా కూడా నేను వీడియోస్, బ్లాగ్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు అనమాట. కోసమని ఆ రోజు బ్లాగ్ కూడా తీయలేదు. వీడియోస్ అయితే తీశాను కానీ అక్కడ స్పాట్లో ఉన్నాను, కానీ చూడడానికి చాలా ఘోరం ఉండేది. ఈ ఓల్వో బస్సుల వారు కూడా చాలా అంటే చాలా స్పీడ్గా వస్తుంటారు. మినిమం 120 స్పీడ్ మెయింటైన్ చేస్తుంటారు. ఇక్కడ సిటీలో ఒక 1 అవర్ లేట్గా వదలడం, ఇక్కడ హైవేలో వాళ్ళ తప్పును చూపించడం. అంటే డ్రైవర్లు తప్పు కాదులేండి, అంటే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ ఓనర్లు కానీ వాళ్ళు కానీ స్పీడ్ మెయింటైన్ చేయమని చెప్పింటారు కదా, టైమింగ్ మెయింటైన్ చేయాలి. ఇలాంటి రెప్యుటేషన్ తగ్గిపోతుంది, చెడ్డ పేరు వస్తుంది ఆ ట్రావెల్స్కి అని చెప్పింటారు. మిస్టేక్ అయింది, జరిగింది, పాపం ఏం చేయడం కాదు. సడన్గా బైక్ కనబడడం, క్రాష్ అవ్వడం, అదిగాక ఫ్యూల్ అక్కడ డీజిల్ ట్యాంక్ డ్రైవర్ సీట్ కిందనే ఉంటుందంట ఓల్వో బస్సులకి. అయితే అంతగా ఐడియా లేదు, ఎందుకు చెప్పడం, గొప్పలు చెప్పుకోవడం ఎందుకు చెప్పండి. ఇదిగోండి మొత్తం ఇక్కడ చూసినా లోన్ దాటిన తర్వాత కర్నూలు వరకు అండి, కర్నూలు వరకు మొత్తం ప్యాచ్ వర్క్సే.
అసలు ఇది ఇంకా ఎన్ని రోజులకు వెయిట్ చేస్తారో తెలియదు. ఇదిగోండి నా వెహికల్లో ఇలా ఉంటుంది పడుకోవడానికి అంతా. నిద్ర వస్తే పడుకోవడానికి మా ఓనర్ బాగా చేయించాడు అనమాట. ఒకప్పుడు అలాంటి ఆటోతో స్టార్ట్ అయిన నా జీవితం. అదిపంట అనుకోండి సెంటర్లో పందులు వేసారనుకుంటా. కంటిన్యూ నాకు సైడ్ పందులు బాగా పెడతారనుకుంటా. జలుబు చేసింది. నా జిందాల్ కంపెనీలో వాటర్ చేంజ్ అయినట్టున్నాయి కొద్దిగా. బ్లీచింగ్ ఎక్కువ వాడినట్టున్నారు వాటర్లో కూడా. వాటర్ తాగినప్పటి నుంచి జలుబు చేసినట్టు కొద్దిగా. ఈ రెగ్జిన్ టార్పాల్ వేయాలంటే ఇక్కడ కనపడతారు. టు 20 కిలోమీటర్స్ కంటిన్యూస్గా రోడ్డు హైవే రోడ్డు పక్కనే వస్తుంటుంది. చాలామంది డ్రైవర్లు హైవేలో పక్కన వేసుకుంటే డీజిల్ దొంగతనాలు చాలా జరుగుతున్నాయి. పోలీస్ వారు వారిపైన కన్నేయాలి. ఇప్పుడు హైవేలో సడన్గా నిద్ర వస్తుందని చెప్పి అక్కడ లారీ బేలోను కొద్దిగా పార్కింగ్ ఉన్న చోట అక్కడే వేసుకొని ఉంటారు. మరి డీజిల్ దొంగతనాలేదురా, డ్రైవర్ల జీవితాలు నాశనం చేయడం కాకపోతే డ్రైవర్లో ఒక ఓనర్ను నాశనం చేసిన ఒక ఓనర్ నాశనం అయితే డ్రైవర్ కూడా నాశనం అవుతాడు. అరే కష్టపడి తినొచ్చుగా, కష్టపడి తింటే దాంట్లో ఇదిగా ఉంటుంది. కష్టపడడం రాదు, ఇలాగే కష్టపడుతున్నా అంటారేమో, నాకు అర్థం కాదు. మా బండ్లు ఇంకా 2 బండ్లు ఆపోజిట్ వస్తున్నాయి, 2 బండ్లు వెళ్ళాయి. పడుకున్నారు అని చెప్పారు మా నైట్ వెళ్ళిన వారు. ఒకటి వచ్చి చర్చర్ల దగ్గర పడుకున్నారు అని చెప్పారు. ఇంకోటి వచ్చి కొత్తకోట దగ్గర పడుకున్నారు అని చెప్పారు. ఇప్పటికి లేచే ఉంటారు. కాల్ చేశాను, కాల్ చేయలేదంటే చూద్దాం. ఇంకా పడుకున్నారు, నేను ఎంత దూరం వెళ్తాను వాళ్ళు లేచేపాటికి. వాళ్ళు లేచినా లేవకున్నా కూడా నేనైతే కంటిన్యూస్గా నాన్ స్టాప్గా వెళ్ళిపోవడమే. మేబీ 10 o'clock అలా వెళ్ళిపోతాను, 10 to 11. చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. తెల్లటి పొగ మధ్యలో వచ్చి ఎర్రటి వెలుగు, సూర్యుడు బయటకు వస్తుంది. మేఘాన్ని చీల్చుకొని వస్తున్న సూర్యుడు రావాలి రావాలి అని చెప్పి జమ్మూ కాశ్మీర్ మొత్తం అంతా వెళ్ళినప్పుడు వీడియోస్ చేశాను, కానీ నాకు అంతగా ఇది రాదనమాట, తెలీదు ఎక్కువ బ్లాగ్స్ గురించి. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్ కొద్దిగా చూపించాడు, అది దానివల్ల మన యూట్యూబ్ ఛానల్ని డైలీ మినీ బ్లాగ్స్గా ఎక్కువ తీసుకుంటాను. చాలా మనకి మినీ బ్లాగ్స్ అంతే కదా. మినీ బ్లాగ్స్తో కాలం గడిపేద్దాం. కొద్దిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే నాకు కూడా చాలా హెల్ప్ చేసినట్టు ఉంటారు. నాకు ఎడిటింగ్ అంతా రాదండి, ఏమున్నా డైరెక్ట్గా ఇలాగ మాట్లాడుతూ పోవడమే అంతే. మినిమం స్పీడ్ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నా అంటే. వెహికల్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 4 tons మాత్రమే ఉంది, అండర్ బాడీ, ఫుల్ అండర్ బాడీ. ఇదిగోండి ఇక్కడైతే ఫుడ్ బాగుంటుంది ఈ డాబాలో.
చాలాసార్లు తిన్నాను. నైట్ టైం వచ్చినట్టే ఇక్కడ ఆపి తినేసి వెళ్తుంటాను అనమాట. నైట్ టైం పడుకోవడానికి కూడా పార్కింగ్ మంచిగా ఉంటుంది. అక్కడ నిన్న నైటు పార్టీకి కాల్ చేశారు అనమాట. నాకు నెంబర్ వచ్చింది 9:30కి వచ్చింది. 9:30 కాల్ చేసి ఆయన ఏమన్నాడు తెలుసా అండి, ఇలా జిందాల్ కంపెనీ నుంచి మెటీరియల్ తీసుకొస్తున్నా అండి, లొకేషన్ ఉంది అంటే ఈ టైంలో ఫోన్ చేయాలా అది ఇది అని చెప్పి తింటాడు. అరే బాబు నాకు మీ నెంబర్ వచ్చింది ఇప్పుడు, అందుకే ఇప్పుడు చేశాను. 10 o'clock పైన 11 o'clock 12 o'clock అలా చేయలే కదా నేను అంటే, సరేలే మార్నింగ్ కాల్ చేయి, మార్నింగ్ ఇస్తా అన్నా. అందుకే నేను టాటా చూడండి ఎలా రైట్ సైడ్కి వస్తూనే ఉన్నాడు. అస్సలు హారన్ కొట్టుకున్న వెహికల్స్ వస్తున్నాయి అనే జ్ఞానం కూడా లేదు. ఉంటారు. ఇదిగోండి ఈ బ్రిడ్జి అవతలనే ఆ బస్సు ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఇది దగ్గరనే ఆ రోజు ఆ బస్సుకు నాకు ఒక 70 or 80 వెహికల్స్ అడ్డం. 70-80 వెహికల్స్ అనమాట. సారీ ఇద్దరికి వెళ్ళాలి. ఎప్పుడు ఇదే రూట్లో తిరుగుతున్నా కూడా ఈరోజు అదే మనం ఈ టైంలో వెళ్ళలేదు అనమాట. ఎప్పుడు నైట్ వెళ్ళకపోవడం, లేదంటే పగల్లో వెళ్ళడం అలా జరిగేది. ఫస్ట్ టైం ఈరోజు. అది కాక మా వాడు ఫోన్ చేశాడు అనమాట, 5 గంటలు కాల్ చేయరా నువ్వు అక్కడ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళగా అని చెప్పి. అదే మహీంద్రా వెహికల్ దోరుతుంటాడు కదా, ఇంకోటి మా కల్కి వెహికల్సే. మా కల్కి రోడ్ లైన్స్లో 5 ఐచర్స్ ఒక మహీంద్రా వెహికల్ అనమాట. వాడు కాల్ చేశాడు అనమాట, అన్న లేవన్నా టైం ఏంది చెప్పావు కదా అందుకే కాల్ చేశాను, మళ్ళీ కాల్ చేశాను అన్లోడ్ అయ్యాక అన్నాడు. ఏం అవసరం లేదురా అని చెప్పి అక్కడే మొత్తం ఫేస్ వాష్ చేసుకునేసి అమ్మవారిని దర్శించుకొని ఆ రూట్లో అండి. నేను ఎప్పుడైనా ఈ రూట్లో వెళ్ళేటప్పుడు అమ్మవారిని దర్శించుకొని మొక్కుని వెళ్తాను అనమాట. అదొక నమ్మకం, ఆమె వెంటే ఉంటుంది అని చెప్పి. నేనే కాదు చాలామంది ఆమెకు ఈ రూట్లో వెళ్ళేవాళ్ళు. హైదరాబాద్ టు బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళేవారు. చాలామంది ఆమెను దర్శించుకొని పోతారు. ఆమె పేరే బాట సుంకులమ్మ అని. బాట అంటే తెలుసు కదా, మనం వెళ్తున్నదే బాట. దానికి తోడుగా ఉంది ఆమె. ఏ ఇబ్బందులు జరగకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. దైవ సంకల్పమే, మనము జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ అంటే మొన్న చూశాను డేలో ఆ బస్సు దగ్గర ఇన్సిడెంట్ జరిగించాట. ఎంతోమంది ఏదో వెతుకుతున్నారు. అరే దాంట్లో ప్రాణాలు పోయి ఎంతమంది ఎంత నరక ఘోషణ పడ్డారో. ఇక్కడ చూస్తే ఆ బస్సులో ఏదైనా దొరుకుతాయని చెప్పి జనాలు వెతుకుతున్నారు. మరీ ఇంత ఘోరంగా రెడీ అయ్యారా జనాలు. ప్యాచ్ వర్కులు ఎప్పుడు వేస్తారో తెలీదు. చూడండి ఇదే మన హైవే NH-44. దీనివల్ల ఈ వీడియో ఎవరైనా చూసి మనకి ఏమైనా ఇది ప్రాబ్లం చేసినా కూడా మనకి ఏం ఇబ్బంది ఏం లేదు. అది ఉన్నట్టుగా చెప్తున్నాం కాబట్టి. మొత్తం ప్యాచ్ వర్క్స్. సగం ఈ ప్యాచ్ వర్క్స్ వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతాయి తెలుసా అండి. అరే గుంత దిగుతుందేమో అని చెప్పి, తప్పని దిగుతుందేమో అని చెప్పి బ్రేకులు కొట్టడం, స్లో చేయడం, లెఫ్ట్కి లాగడం, రైట్ సైడ్కి లాగడం ఇలా చేస్తుంటారు కదా. అలాంటి సమయంలోనే ఇన్సిడెంట్లు జరుగుతాయి. ఇదే బ్రిడ్జ్ పైన అండి జరిగింది. అదిగోండి బస్ కూడా అక్కడ చేశారు. అక్కడ ఉంది, చూపిస్తాను మీకు. ఆ రోజు కరెక్ట్గా ఈ బ్రిడ్జి పైన జరిగింది. నా వెహికల్ వచ్చి ఇంకా కొద్ది బ్యాక్ సైడ్ అనమాట. బస్సు చూడండి, ఇదే బస్సు కాలిపోయిన బస్సు.
బస్సు వెళ్ళిపోతూ ఉన్నది ఆ బస్సు. ఆ, నా నా వెహికల్ వచ్చి ఇక్కడ ఆపుకున్నాను అనమాట. తెలీదు ఆ రోజు. అప్పటి వరకు నేను కర్నూలులో పడుకున్నాను. కర్నూలులో పడుకొని ఇచ్చేసేపటికి ఇదే అయింది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అన్లోడింగ్ మన మినీ బ్లాగ్స్ కంటిన్యూ అవుతుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కలో గంట ఉంటుంది, దాన్ని అలా లాగి పెట్టి ఒక్కటి కొట్టండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ప్లీజ్